టీడీపీ జనసేన బీజేపీది అనైతిక పొత్తు అని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అమిత్ షాపై రాళ్లు వేసిన చరిత్ర చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. పాచిపోయిన లడ్డూ ఇచ్చారని కేంద్రాన్ని పవన్ విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీజేపీతో జత కలిశారు అని మండిపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చినా గెలిచేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు అక్కడ వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత మోసగాడంటే చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చా, చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా? అందినప్పుడు జుట్టు పట్టుకున్నాడు, గెడ్డలేసాడు, బెలూన్లు ఎగరేసాడు. మోడీ ఆంధ్రాకి రావడానికి వీల్లేదన్నాడు. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా మోసం చేశాడని తర్వాత చెప్పాడు ముందు తీసుకుని. అప్పుడు జుట్టు దొరికింది, జుట్టు పట్టుకుని పీకడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ జుట్టు దొరకలా, కాళ్ళ మీద పడుతున్నాడు. ఆరిస్తా, వాళ్ళు 10 అడిగారంట, 6 ఇస్తానని అడ్జస్ట్ చేసుకున్నాడు. 6 అసెంబ్లీ సీట్లు ఇస్తా అన్నాడు. నువ్వేం చెప్తే అది వింటానని అక్కడే పడిగాపులు కాసినటువంటి పెద్ద మోసగాడు. అలాంటి మోసగాడిని నమ్మి జనం ఓట్లేస్తారు అనుకోవడం లేదు. ఒకటే ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్. ఈ రాష్ట్రంలో ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా? దెర్ ఇస్ నో పవర్ ఇన్ ది స్క్రీన్. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చంద్రబాబు కావాలంటే సైకిల్కి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఫ్యాన్కి ఓటేయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం అత్యధికులు కోరుకుంటున్నారు. కాబట్టి పిక్చర్లో ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 175 గెలుచుకొని అధికారంలోకి రాబోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.